7వ వచనం చదవండి ఒకసారి. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు ఎతుకనది ఇశ్రాయేలు ఎతుకనది ఏదో అది వారికి దొరకలేదు. చూసారా, అది ఏదో అది అందరికి దొరకలేదు. ఇశ్రాయేలీలు ఎతుకుతున్నారు. ఎవరి కొరకు ఎతుకుతున్నారు? యేసయ్య కొరకు ఎతుకుతున్నారు వాళ్ళంతా. మెస్సయ్య కొరకు కనిపెట్టుకొని చూస్తున్నారు వాళ్ళంతా. యేసయ్య రాబోతున్నాడని, మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తే మన పరిస్థితులు మారిపోతాయి, మన జీవితాలు మార్చబడతాయి. ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడై మనల్ని ఏలుతాడు, అప్పుడు మనము మేలు పొందుకుంటాము, ఆనందిస్తాము అని ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎతుకుతున్నారు. యేసు ప్రభుని అడిగారు, నువ్వు రావలసిన మెస్సయ్యవు నీవేనా అని అడిగారు యేసు ప్రభు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురు చూస్తూ ఉంటే ఎతుకుతున్నారు. రోజు ప్రవచనాలను చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, గ్రంథాలను పరిశీలిస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. కానీ రావలసిన మెస్సయ్య వచ్చాడు, వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు, వాళ్ళ మధ్యలో ఒక గ్రంథాన్ని తీసుకున్నాడు, చదివాడు, నేడు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరిందని చెప్పాడు. అన్నీ చెప్పాడు ఆయన. చెబితే నమ్మారా? గ్రంథాలను చదివే వాళ్ళు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఏర్పాటును ఎవరైనా వాళ్ళు పొందుకున్నారా? చెప్పాలి. ఆయనను కనుగొన్నారా? తెలుసుకున్నారా? తెలుసుకోలేకపోయారు, ఎతుకుతున్నారు, కానీ అది వాళ్ళకు దొరకలా. ఎవరికి దొరికిందంట? ఏర్పాటు నొందిన వాళ్ళకే దొరికింది. ఎక్కడో చేపలు పట్టుకునే వాళ్ళకు దొరికింది అవకాశం. సుంకుమ మెట్ట దగ్గర కూర్చున్నటువంటి ఆ మత్తయ్యకు దొరికింది అవకాశం. ఆ చెట్టు మీదకి ఎక్కినటువంటి జక్కయ్యకు దొరికింది అవకాశం. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీకి దొరికింది అవకాశం. అంటే ఏర్పాటు ఎవరికి దొరికింది? ఎవరికి దొరికింది? వాళ్ళు ఎతుకుతున్నది ఎవరికి దొరికింది? దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన ఇప్పుడు ఎవరికి దొరికింది అని అంటే ఏర్పాటు నొందిన వాళ్ళకి దొరికింది, కానీ ఎతుకుతున్నప్పటికీ వాళ్ళకి ఎవరికి దొరకలేదు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, అందరూ ఈ అవకాశాన్ని పొందుకోలేరు, అందరూ ఏర్పాటుకు సరైన వాళ్ళు కాదు. కాబట్టి మనము చాలా ప్రత్యేకంగా ఆలోచన కలిగి జీవించాలి. నీ మట్టుకు నువ్వే ఆలోచన కలిగి జీవించాలి. దేవుని ఏర్పాటు నీకు వచ్చేటట్లుగా, ఆయన పిలుపు, ఏర్పాటు, ఆయన ప్రమాణము నీతో ఉన్నట్లుగా నీవు గుర్తెరిగినట్లయితే నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు నడిపించుకోవాలి. ఆయన చర్చికి పోతున్నాడు కదా, ఆయనలాగే నేనుంటే మటుకు తప్పేమైంది? ఈయన కూడా పోతున్నాడు కదా, ఈమె కూడా చర్చికి పోతుంది కదా, ఆమె ఎట్టున్నది కదా, నేను అట్టుంటే ఏమైంది అని అంటే, నీకు ఏర్పాటు ఉంది, ఆమెకి ఏర్పాటు లేదు. నీకు ఏర్పాటు ఉంది, ఆయనకి ఏర్పాటు లేదు. మరి ఏర్పాటు నొందిన నీవు ఏర్పాటు లేని వ్యక్తిని చూసుకుంటావా? ఏర్పాటు నొందిన నీవు ఏర్పాటు లేనామని చూసుకొని నువ్వు అలా ఆలోచించుకుంటావా? నువ్వు అలా ఆలోచించుకోకూడదు. ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, ఆయన పెద్దల కాళ్ళు వేసి రెడీ అయిపోయి ఆయన డ్యూటీకి ఆయన వెళ్తాడు. అక్కడ రోడ్ల మీద తిరిగేవాడు ఉంటాడు, ఒకడు 10 గంటలకు లేస్తాడు, ఎక్కడెక్కడో ఎప్పుడో తింటాడు, ఎప్పుడో బయటకు వెళ్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కలిగినోడు వాడు 10 గంటలకు లేస్తాడు, వాడు ఎప్పుడో అటు ఇటు తిరుగుతుంటాడు, నేను వాళ్ళలాగా ఉంటానంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఆయనకు డ్యూటీకి చెయ్యాలి, ఆయన టయానికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ఆ టైం ప్రకారం ఆయన వెళ్ళాలి. ఈయనకి లేదు అవకాశము. అందుకని ఎప్పుడైనా లేస్తాడు, ఎప్పుడైనా తింటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా తిరుగుతాడు. అది ఎలాగో దేవుని ఏర్పాటు నొందినటువంటి వ్యక్తి ఏర్పాటు నొందనటువంటి వాళ్ళను చూసి వాళ్ళు నడిచినట్లు నువ్వు నడవడానికి, వాళ్ళు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తించడానికి నువ్వు ఎప్పటికీ ఆలోచించుకోకూడదు. నువ్వు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఈ విషయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, అది ఏర్పాటు నొందిన వానికే దొరికింది. యేసు ప్రభు ఎవరికి? ఆయన ఎవరైతే ఏర్పాటు నొందారో, అందుకే యేసు ప్రభు అన్నాడు, అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు.
వచ్చి అనేకులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. చివరికి కొంతమంది, ఒక 72 మంది యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ యేసు ప్రభుతో కూడా ఉంటూ ఒక రోజున ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పాడంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, ఇది దేవుడు మీకు పరలోకము నుండి అనుగ్రహించినటువంటి జీవాహారం అయి ఉందని చెప్పాడు. అంటే నా శరీరమును తిని నా రక్తమును త్రాగాలి అని చెప్పాడు యేసు ప్రభువు. ఆ మాట చెప్పగానే ఏమైంది? ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, ఇది ఎంత కఠినమైన మాట. ఇప్పుడు ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తమును త్రాగమంటున్నాడంటే మనం ఇప్పుడు ఆయన చంపుకొని ఆయన రక్తమును తాగాలా, ఆయన శరీరాన్ని మనం తినాలా? అమ్మో, ఇది చాలా కఠినమైనటువంటి మాట, ఇది మనము భరించలేము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు మిగతా తన శిష్యుల దగ్గరికి వచ్చి, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి అని చెప్పాడు యేసు ప్రభు. అయితే అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు యేసు ప్రభు. పేతురు చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను మిమ్మలను పిలుచుకున్నాను, మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను, వాళ్ళను పిలవలేదు, నేను ఏర్పాటు చేసుకోలేదు. నేను పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు కాబట్టే వాళ్ళు నాతో కొద్ది రోజులు ఉన్నారు, కొంత సమయం గడిపారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మిమ్మల్ని వెళ్ళమన్నా కూడా మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడు, మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి అని చెప్పాడు యేసు ప్రభు. కానీ వాళ్ళు అన్నారు, మేము వెళ్ళమని చెప్పారు. ఎందుకు వెళ్ళమన్నారు? మేము వెళ్ళము, ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుడైన యేసు ప్రభు కొరకు భూమి మీద అపోస్తలులుగా ఉండడానికి దేవుడు వాళ్ళను ముద్రించుకున్నాడు వాళ్ళను. అందుకే ఏ జ్ఞానం లేకపోయినా, చదువు లేకపోయినా, విద్య లేకపోయినా దేవుడు వాళ్ళకు వాక్కునిచ్చాడు, వాళ్ళకు ఆయన శక్తినిచ్చాడు, ఆత్మనిచ్చాడు, వాళ్ళ ద్వారా ప్రకటింపజేశాడు. దేవుని సంఘమును కట్టారు, వాళ్ళు ప్రభు సువార్తను ప్రకటించారు. వాళ్ళకు చదువు లేదు, జ్ఞానం లేదు, వాళ్ళేమీ గొప్ప వాళ్ళేం కాదు. గొప్ప వాళ్ళందరేమో పక్కన ఉండిపోయారు, గొప్ప వాళ్ళందరేమో ఎక్కడెక్కడో ఉండిపోయినారు. కానీ ఎందుకు పనికిరారు వీళ్ళు, దేనికి పనికిరారు అనుకున్న వాళ్ళేమో ఇక్కడ ఏమై ఉన్నారంట, దేవుని ఏర్పాటు నొంది ప్రభు సువార్తను ప్రకటించుచున్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంటే, ఏర్పాటు ఇది. ఏర్పాటు నొందినోడికి జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, వివేకం వచ్చింది. ఏర్పాటు నొందినోడు పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యం ప్రకటిస్తాడు, చదువుతాడు, దేవుని కొరకు పని చేస్తాడు. ఏర్పాటు నొందినోడు. ఏర్పాటు లేనోడు, ఆడికి చదువున్నా బైబిల్ చదవలేడు, ఆడికి మంచి స్వరమున్నా పాట పాడలేడు. ఏర్పాటు లేనోడు వాడిని వేరుగా ఉంటాడు, అంతే. ఏర్పాటు నొందినోడికేగా. వాళ్ళు ఎప్పుడన్నా చదివారా? అపోస్తలులను చూసి ఏమన్నారు? వీళ్ళు విద్య లేని పామరులు, మనకు తెలుసు, వీళ్ళకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి పాండిత్యము? వాళ్ళు ప్రకటిస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు జరిగింది అట్లా? దానికి కారణం ఏంటి? ఏర్పాటు నొందారు కనుకనే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళకు కావలసిన అన్ని ఈవులను, వాళ్ళకు కావలసిన అన్ని దేవుడే వాళ్ళకి ఇచ్చేశాడు. నీకు ఇస్తాడు దేవుడు. నీకు ఏర్పాటు ఉంటే నువ్వు పరిశీలించుకొని, నువ్వు పరీక్షించుకో. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకొని, నువ్వు ఆలోచించుకొని చూసుకో. అప్పుడు నువ్వు నిజంగా పిలుపు, ఏర్పాటు, దేవుని ప్రమాణములో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నీకేమి ఇవ్వకుండా, నీకేం మేలు చేయకుండా, నీ స్థితిగతులను మార్చకుండా, ఆయన నీకేమి చేయకుండా ఉండనే ఉండడు. ఆయన నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడని చక్కబెడతాడు. ఎందుకంటే నువ్వు ఆ పిలుపు, ఏర్పాటు నొందిన వ్యక్తివి కనుకనే దేవుని దగ్గర నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు సన్నిధికి క్రమము కలిగిన, భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కాబట్టే దేవుని ఏర్పాటు నీ దగ్గర ఉన్నదని నీకు అర్థమవుతుంది. నిజం ప్రియులారా, ఆ ఏర్పాటు లేక ఈరోజు జనం ప్రభుని నమ్ముకుంటున్నారు. లోకంలో చాలామంది
కానీ వాళ్ళందరూ మరలా ఏశావు భ్రష్టుడైపోయినట్లు, ఏశావు లోకంలోనికి వెళ్ళిపోయి, ఆ ఏశావు ఎలాగూ భ్రష్టుడై తల్లిదండ్రులను బాధ పెట్టి దేవునికి దూరస్తుడైపోయి అన్నాడు. చివరికి దేవుడు అన్నాడు, ఏశావు మీద నా చెప్పు విసిరేస్తానని చెప్పాడు. చివరికి ఎవరి మీద? ఏశావు మీద ఏం చేస్తానన్నాడు? నా చెప్పు విసిరేస్తానన్నాడు. ఎందుకు? ఏశావు ఇంకా పనికిరాని సంతానం అయిపోయింది. ఏశావు సంతానం దేవునిని దూషించే స్థితికి వచ్చింది. దేవుని బిడ్డలను దూషించే స్థితికి వచ్చింది ఏశావు సంతానం. దేవుని బిడ్డలకు సహకారం చేయట్లా ఏశావు సంతానం. దేవుని ప్రజలకు ఎదుర్కొని వచ్చి, వాళ్ళని ఎదుర్కొని వచ్చి వాళ్ళకు అన్నపానములు ఇచ్చి వాళ్ళను ప్రేమించలేకపోయారు ఏశావు సంతానం. వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి అక్కడ ఎంతో కష్టపడి 400 సంవత్సరాలు బాధపడి దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించి నాకు వాళ్ళు బయలుదేరి వస్తుంటే, ఐగుప్తు దేశంలో నుండి అబ్రహాము సంతానం వస్తుందంటే ఆనందంతో ఎదుర్కొని అన్నపానాలు ఇచ్చి, సహోదరులారా ఇన్ని సంవత్సరాలు దాస్యమనే కాడి కింద బాధపడిపోయారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని రకాల బాధపడి ఉంటారు, ఆ రాజులు, ఆ అధికారులు, ఆ దేశపు జనులు మిమ్మల్ని ఎంత కష్టపెట్టుంటారు. మన దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని విడిపించి ఇక్కడ తీసుకొచ్చాడు, రండి మాతో కలిసి ఆనందించండి అని అన్నపానాలు పెట్టి వాళ్ళని భోజనం పెట్టి వాళ్ళ క్షేమాన్ని కనుక్కొని సంతోషంగా వాళ్ళ విషయమై ఆనందించకుండా వాళ్ళని శపించడానికి నదుల యారాములో నుండి బిలాముని తీసుకొని వచ్చారు. ఎవరిని పిలుచుకున్నారు చెప్పండి? ఎవరిని పిలిచారు? బిలామును పిలిపించారు. ఏమన్నారు? అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని శపించు. నువ్వు శపిస్తే శపించబడతారంటగా, నువ్వు దీవిస్తే దీవించబడతారంట కదా, కాబట్టి వాళ్ళని శపించు అని అన్నారు. అక్కడే దేవుడు అనుకున్నాడు, వీళ్ళు ఇంకా దేవుని ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు కాదు అని. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు సంఘంలో దేవుని బిడ్డగా దేవుని పనికి ఉపయోగపడే వ్యక్తివైతే దేవుడు నీ కోసం అన్ని ద్వారాలు తెరిచి ఉంచుతాడు. నువ్వు సంఘానికి ఉపయోగం లేని వ్యక్తివైతే, ప్రభువుకు ఉపయోగం లేని వ్యక్తివైతే నీకు వచ్చే మేలులు కూడా ఊటలాగిపోతే, ఈ బావులు, ఈ నీళ్లు ఊటలాగిపోతే నదులు ఎండిపోయినట్లు, బావి ఎండిపోయినట్లు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దీవెనలన్నీ ఆగిపోయి మనం కూడా మరలా లోకంలో భ్రష్టులమైపోతాం. కానీ నువ్వు దేవుని పిలుపు ఏర్పాట్లో ఉంటే జీవజలముల ఊట అయినటువంటి దేవుడు నిన్ను ఎండిపోకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంటాడు ఆయన. అందుకని గుర్తుపెట్టుకోవాలి మనం. నీవేం చేస్తావంటే దేవుని పిలుపు ఏర్పాటును బట్టి ఎలాగైతే ఒక యాకోబు దేవుని సన్నిధిలో ఎలాగైతే దేవుని ఏర్పాటును ఎరిగిన వాడై ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడో, దావీదు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట మాట్లాడుతూ ఇదిగో మన పితరుడైన ఇస్సాకును జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాడో, ఇక్కడ రోమాపత్రికలో దైవజనుడైనటువంటి పౌలు ఆయన చెప్తున్నాడు, మేలు కీడు ఇంకను జరగక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఏర్పాటు నొందిన వానికి, అలాగే ఏర్పాటు నొందిన వానికే ప్రభు దొరుకుతాడు. చాలామందికి ప్రభు దొరకడు. చాలామంది అంటారు, ప్రభు ఎక్కడున్నాడయ్యా, ఎక్కడున్నాడు? లేళ్ళయ్యా అంటారు కొంతమంది. అవును, ఎందుకుంటాడు? మీకు ఉండడు. ఎందుకంటే మీకు దొరకడు ఆయన. మీరు ఆయనను కనుగొనలేరు. చాలామంది ఆయనను కనుగొనలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆయనను కనుగొనాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన జీవించినట్లు జీవించడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఆయన నువ్వు ఎరుగుతావు. పేతురు దగ్గరికి యోహాను, యాకోబు వచ్చి అన్నాడు, మేము మెస్సియాను కనుగొన్నామన్నారు. ఎవరినంట? మెస్సియాను, యేసు ప్రభును కనుగొన్నాము. ఎట్లా కనుగొన్నాము? మనం ఎవరమైతే వడ్లవాని కుమారుడు అనుకుంటున్నామో, మరియ కుమారుడు అనుకుంటున్నామో ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే మెస్సియా. సో దేవుని ఏర్పాటు కదా అది. అందరికి అర్థమవుద్దా? అందరు గుర్తించగలుగుతారా? ఏమండి, మీరు ఆలోచించండి. మీ జీవితాలు, మీరు దేవుని లోకంలో ఉన్నారు, కానీ లోకంలో ఉన్న మీరు దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా దేవుని కొరకు బ్రతకడానికి ఈ భూమి మీద మీ జీవితాలను సిద్ధపరచుకోవాలి. ముగించే ముందు మాటలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏర్పాటు నొందిన వానికే దొరుకుతాడు యేసు ప్రభు వారు. ఏర్పాటు నొందిన వాళ్ళే పట్టుకుంటారు ఆయన్ను. రోజు బైబిల్ చదివే వాళ్ళు, జ్ఞానవంతులమో, మాది అంతా ఇంత గొప్ప కులము మతం అని చెప్పుకుంటున్న వాళ్ళకి ఆయన దొరకడు. ఆయనను గుర్తించలేరు. నేను చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాను అనుకున్నంత మాత్రాన వాళ్ళకి ఆయన దొరకడు, ఆయనను వాళ్ళు కనుగొనలేరు.
ఆయనను కనుగొనాలంటే, ఆయనను గుర్తించాలంటే దేవుని ఏర్పాటు ఉంటేనే వాళ్ళు ఆయనను కనుగొంటారు, ఆయనను పొందుకుంటారు. అందుకే అందరిలో దేవుని ప్రేమ లేదు, అందరిలో దేవుని క్రియలు లేవు, అందరూ దేవుని బిడ్డలుగా అందరు జీవించలేరు, వాళ్ళని ఎవరు మార్చలేరు కూడా ఇంకా. ఎందుకంటే వాళ్ళకి అలవాటైపోయింది. దేవుని చర్చ అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుడు అన్నా, ప్రార్థన అన్నా, వాక్యం అన్నా వాళ్ళకి అలవాటైపోయింది. ఇంకా అలవాటు ప్రకారం జీవిస్తారు తప్ప దేవునికి ఇష్టమైన జీవితాన్ని వాళ్ళు ఇంకా జీవించలేరు. అలవాటైపోయింది అట్లా. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను దేవుని మందిరములోకి వెళ్ళి ఒక్కసారి కూర్చున్నానంటే నిజం. మేము మందిరానికి వెళ్ళేటప్పుడు మేము లోపలికి అడుగు పెట్టామంటే చర్చ అయిపోతే తప్ప బయటికి వెళ్ళం, ఇంకా వెళ్ళం అసలు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కసారి బయటకు వెళ్తారు, మళ్ళీ లోపలికి వెళ్తారు, మళ్ళీ బయటకు వెళ్తారు, మళ్ళీ లోపలికి. ప్రార్థన జరుగుతుంటే అక్కడక్కడ తిరుగుతారు. అసలు ఏంది దేవుని సన్నిధి నీకు ఎంత విలువైంది? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నువ్వు ప్రభువు బిడ్డవు, నీ క్రియలు ఇక్కడ కనబడుతుంటాయి, నీ క్రియలు నీతో వస్తాయి. నేను పరలోకంలోకి నీ క్రియలే వచ్చేది నీతోటి. ఏమ్మా అవునా కాదా? నీతో వచ్చేది ఏంటి? నీ క్రియలే, నీ భక్తే. నీ పాస్టర్ నీతో రాడు, నీకు వాక్యం అందించిన పాస్టర్ నీతో రాడు, నీ కుటుంబం నీతో రాదు, నీ ఊరు నీతో రాదు, నీ సంఘం నీతో రాదు. ఎవరు వస్తారు నీతోటి? ఎవరు వస్తారు? నీ క్రియలు నీతో వస్తాయి, నీకంటే ముందు వెళ్తాయి. నీకంటే ముందెళ్ళి పలానా ఆమె వస్తుందయా, ఆమె భూమి మీద ఇట్ట ఉన్నది, ఇట చేసింది, పలానా ఆయన ఇదిగో భూమి మీద ఇట్ట చేశాడు, ఇటు చేశాడు, ముందెళ్ళి చదువుతాయి. దాని అంటే మనం పోయినామంటే మన అంటే మరలా మిగతాయి కొన్ని వస్తుంటాయి. మన అవి అంటాయి, ఆ క్రియలు అంటాయి. నువ్వు ఇచ్చాడికి వచ్చేది ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? నువ్వు నీ ప్లేస్ ఇది కాదు, నీ ప్లేస్ అక్కడ ఉంది. పో, నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు, నీకు ఇది. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండగా అన్ని రెడీ చేసుకున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నది, ఇక్కడ పరలోకానికి రావాలా, నరకానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలన్నది నువ్వు భూమి మీద ఉండగానే ఏం చేసావు? నువ్వు వాటిని నువ్వు రెడీ చేసుకున్నావు. నీ క్రియలు నీకంటే ముందు కొన్ని వచ్చినాయి, నువ్వు చేసినవి అన్నీ. నీ తర్వాత ఇక కొన్ని వచ్చినాయి. ఇంక రా మరి, పిలుస్తారు లోపలికి రమ్మని. ఇంకేం చేస్తావు మరి? అప్పుడు వెళ్తావా లోపలికి? వెళ్ళలేం. చాలామంది భక్తి పరులు చెప్పినటువంటి విశ్వాస జీవితం, మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అన్నాడు, ఏర్పాటు అన్నాడు. ఏలియా ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి అన్నాడు, ప్రభువా, ఆయన వచ్చి, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అనంటే, ప్రభువా నేను ఒక్కడినే రోషం కలిగి ఉన్నాను, ఎవరు నిన్ను ఆరాధించట్లేదు, ఎవరు నిన్ను ప్రార్థన చేయట్లేదు, నేను ఒక్కడినే ఉన్నాను ప్రభువా, ఇక్కడ రోషము కలిగి ఉన్నాను ప్రభువా, ఇక్కడ ఎవరు నిన్ను ప్రార్థన చేయటం లేదు, ఎవరు నీ వాక్యం వినటం లేదు, ఎవరు నీ వద్దకు రావట్లేదు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, బయలుకు మోకాళ్ళు ఊనని, బయలుకు మోకరించిన 7,000 మందిని నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు? ఎవరు లేరనుకుంటున్నావు? అందరూ దేవుణ్ణి విడిచిపెట్టేశారని అనుకుంటున్నావు. కానీ నా కొరకు బయలుకు మోకాళ్ళుని 7,000 మంది నా కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఏర్పాటు నొందినోళ్ళు ఎంత మందిలో ఉన్నా, ఎలాంటి జనం మధ్యలో ఉన్నా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆమేన్. గుర్తుపెట్టుకోవాలి. నువ్వెక్కడున్నా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక వచనం చదవండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఇదిగో గుర్తుపెట్టుకోండి, మీ పిలుపును, సహోదరులారా, సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారంట ఏమంటున్నాడు? మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఏం చేయాలంట? మరి జాగ్రత్త పడాలంట. మీ పిలుపు ఏర్పాటును
మీరు నిశ్చయం చేసుకోవాలి. అవును, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను దేవుని బిడ్డను, నేను పరలోక రాజ్యములో ప్రవేశించడానికి, మరి ప్రభుతో కూడా పరలోకంలో ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి ఎవరు నిశ్చయం, ఆ నిశ్చయతను ఎవరు చూసుకోవాలంట? మీ పిలుపును, ఏర్పాటును, నిశ్చయతను చదవమ్మా. నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు నిశ్చయం చేసుకోండి. నిజమే, అవును, నా ఇంట్లో చాలామంది ఉన్నారు, నా ఇంట్లో ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఇంకా ప్రభుని నమ్మలేదు. నా ఇంట్లో చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళు ప్రభు సన్నిధికి వస్తున్నారు, కానీ వాళ్ళెవరు పెందల కాళ్ళు వేసి మోకరించి ప్రార్థన చేసి ప్రభు సన్నిధికి క్రమముగా వెళ్ళే వాళ్ళు కొంతమంది లేరు. అంటే ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి? నిశ్చయం. అంటే నేను వీళ్ళ మధ్యలో ఉన్నాను, సంఘంలోనే ఉన్నాను, వీళ్ళ మధ్యలోనే ఉన్నాను, కానీ నేను మాత్రము ఎలా ఉన్నాను? నేను మాత్రం ప్రత్యేకంగా ఉన్నాను. నేను మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాను. ఎందుకని? భార్య భర్తలు ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు, ఆయన లేయడు, 7 గంటల దాకా నిద్రపోతాడు, ఏం మాత్రం 3 గంటలకు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటుంది. పిల్లలు కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఉంటారు, వాళ్ళు మాత్రం పెందల కాడు పెందల కాడు లేయరు, నిద్రపోతూ ఉంటారు. పెందల కాడు రారు చర్చికి, ఏం మాత్రం పెందల కాడు లేచి ప్రార్థన చేసిద్ది, సందకాడ ప్రార్థన చేసిద్ది. ఆదివారం అవగానే పెందల కాడు లేచి పన్నంతా చేసుకొని చర్చికి వెళ్ళడానికి అందరినీ రెడీ చేస్తుంటుంది. వీళ్ళను మాత్రము పాని ఎద్దును కానీ అరగదోలేటప్పుడు కొన్ని ఎద్దులు, మొండి ఎద్దులు ఉంటాయి, వాటిని ముళ్ళుగారితో పొడిచి కొట్టి తోలినట్టు వీళ్ళని అట్లా తోలితే కానీ చర్చికి రాలేదు. వీళ్ళని తీసుకుపోవాలంటే అంత కష్టము. ఎందుకని? నిజంగా దేవుని సన్నిధిని భయభక్తులు కలిగి జీవించేటప్పుడు అన్నాడు, మీ పిలుపు, ఏర్పాటు నిశ్చయం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మీరు నిశ్చయం చేసుకోండి. అవును, నిజమే, నన్ను ప్రభు రక్షించుకున్నాడు, నా జీవితాన్ని మార్చాడు, నా స్థితిగతులను మార్చాడు, ఇదిగో నేను ప్రభు బిడ్డను. నిశ్చయం చేసుకో. నిశ్చయం చేసుకునేటప్పుడంట పైన కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే పాఠంలో వచ్చేసారి చెప్తాను మీకు వాటి గురించి, సమయమైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. పిలుపు, ఏర్పాటును మీరు కలిగి ఉండాలి. మీరు అందరిలాగుంటే, ఏశావులాగుంటే పిలుపు, ఏర్పాటు రాదు. ఇస్మాయేలుకు లేదు, ఏశావుకు లేదు. ఎవరికున్నది పిలుపు, ఏర్పాటు అని అంటే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకున్నది. ప్రయాసపడు వానిలో లేదు. కొంతమంది డబ్బులు బాగిస్తుంటారు, దేవునికి సందాలు బాగిస్తుంటారు, సందాలు అయితే ఇస్తారు కానీ ప్రవర్తన అయితే మాత్రము మార్చుకోరు. క్రియల మూలంగా కాదంట. ఏముండాలంట? క్రియల మూలంగా కాదంట, ఏర్పాటును బట్టి ఉంటుందంట. ఏదైనా పిలుచు దేవుని వలననే. ఏ దేవుడైతే నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడైతే నిన్ను రక్షించుకున్నాడో, ఆ దేవుని వలనే నీకు ప్రతిదీ జరిగిపోతాయి. అంతే. నీకు ఏం జరగాలన్నా, నీ జీవితంలో ఏ అద్భుతం జరగాలన్నా, నీ జీవితంలో ఏ అద్భుత కార్యములు నువ్వు చూడాలన్నా, మన భక్తితోనో మన క్రియలతో కాదంట, దేవుని వలన మాత్రమే. మనము నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు నమ్ముకున్నావు గనుక ఆ పిలుపు, ఏర్పాటు నీకున్నది కాబట్టి నీకేం చేయాలో దేవుడే సిద్ధం చేస్తాడు. మంచి భర్తను, మంచి భార్యను, పిల్లలను, కుటుంబాన్ని, నీకు కావలసిన ప్రతిదీ ఎవరు ఏర్పాటు చేస్తారు? దేవుడే. దేవుడు ఏర్పాటు చేసి ఇస్తాడు. ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సొత్తు, నా బిడ్డవు, నీ కొరకు పరలోక రాజ్యంలో గొప్ప గొప్ప విలువైన వాటిని సిద్ధపరిచాను, కాబట్టి నువ్వు నా కొరకు ప్రత్యేకంగా జీవించాలని ఆయన చెప్పుకుంటాడు ఆత్మ ద్వారా. వాళ్ళు కూడా అట్లాగనే వింటారు. వాళ్ళు మొండికేసి తిరుగుబాటు చేసి గందరగోళం చేయరు. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా అవును అట్లాంటి విశ్వాసంతో జీవిస్తారు. అందుకని మన పిలుపు, ఏర్పాటు నిశ్చయం చేసుకుని మరి జాగ్రత్తగా భూమి మీద మనం జీవించాలి. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.